ఇతని పేరు వంగవీటి నరేంద్ర. వంగవీటి రంగా గారిలా పేదల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాదు. వంగవీటి రంగా తమ్ముడు కాదు. వంగవీటి రంగా కొడుకు కూడా కాదు. కేవలం ఇంటి పేరు మాత్రమే వంగవీటి. ఫక్త్ వైసీపీ నాయకుడు. జగన్ విసిరే చిల్లర కోసం పనిచేసే పేటీఎం శ్రామికుడు. జగన్ ఆదేశాల మేరకు కమ్మలకు కాపులకు మధ్య గొడవలు పెట్టడం, కూటమిని విడదీయడం, పవన్ కళ్యాణ్ ను చంద్రబాబుకు దూరం చేయడం, కాపులను టీడీపీకి దూరం చేయడం, కాపులను జగన్ వైపు మళ్లేలా చేయడం ఇతని ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే సంబంధం లేని కులాల ప్రస్తావనలు తెస్తూ కుల విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ను కూడా చాలాసార్లు ఇష్టానుసారంగా దూషిస్తూ మాట్లాడాడు. నిన్న ఏదో ఒక వీడియో పెట్టి అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఆ వీడియోలో మనోడు ఆడిన అబద్ధాలు ఒకసారి చూద్దాం. సిఐఐ పార్ట్నర్షిప్ ఇంటర్నేషనల్ సమిట్ కి ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడున్నారు? ఏమైపోయారు? అడవుల చుట్టూ తిరగమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు డ్యూటీ. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ చిత్తూరు పర్యటనలో అలసిపోయి ఉండటం వల్ల జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ను పంపించారు. కానీ ఈ నరేంద్ర కూటమి మధ్య విద్వేషాలు పెంచడం కోసం కపట ప్రేమను కురిపిస్తూ చాలా తెలివిగా మాట్లాడానని ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా 3 హెలికాప్టర్లని విజయవాడ, హైదరాబాద్ మధ్యలో షటిల్ గా వాడుతున్నారు. ఇక్కడ నరేంద్ర చెప్పింది పచ్చి అబద్ధం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో ప్రయాణించడం నిజమే. అయితే అది ప్రభుత్వ ఖర్చుతో కాదు. వారు తమ స్వంత సొమ్ముతోనే ప్రయాణించారు. కానీ జగన్ మాత్రం ప్రభుత్వ ఖర్చుతో విమానాల్లో తిరిగాడు. లండన్ కు అనేకసార్లు వెళ్లాడు. చంద్రబాబు నాయుడు గారు కిందటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో తన నివాసానికి రెనోవేషన్ వర్క్స్ కోసం పనిచేయించుకుంటున్నప్పుడు పార్క్ హయత్ హోటల్లో 3 స్వీట్స్ రూమ్స్ దాదాపు 3.5 లక్షల రోజుకి, అలా 18 నెలల పాటు అంటే దాదాపు 20 కోట్ల రూపాయల రాష్ట్రం యొక్క ఖజానా నుంచి పే చేశారా. నరేంద్ర చెప్పిన ఈ విషయం కూడా అబద్ధమే. వాస్తవానికి చంద్రబాబు ఇంటి నిర్మాణ సమయంలో ఆయన కుటుంబంతో కలిసి పార్క్ హయత్ హోటల్లో 2 నెలల పాటు సొంత డబ్బులు చెల్లించి ఉన్నారు. కానీ 20 కోట్లు ఖర్చు చేశారు అని నరేంద్ర చెప్పడం పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేసినట్టు చెప్పడం కూడా తప్పుడు ఆరోపణే. మరి అదే రామోజీరావు గారి సంతాప సభకి ఆంధ్ర రాష్ట్రం నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నరేంద్ర చెబుతున్నట్లు రామోజీరావు సంతాప దినోత్సవానికి ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు చేసిందనేది పూర్తి అవాస్తవం. నరేంద్ర అన్నం తినేవాడైతే ఆధారాలు చూపించి మాట్లాడాలి. అంతేకాని మరణించిన వ్యక్తులపై దుష్ప్రచారం చేయడం మానవత్వం అనిపించుకోదు. ఇలా ఆయన మాట్లాడిన ప్రతి వీడియోలో అబద్ధాలు, కోకులలు. కేవలం కాపు ముసుగులో జగన్ రెడ్లకు మేలు చేయడమే ఇతగాడి జీవిత లక్ష్యం.